హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంక ఇవాళ అయితే మంచి రెసిపీస్ అయితే షేర్ చేశాను. అది కూడా మొన్న ఉడేంది రోటీ మేకర్ తీసుకున్నాను కదా, రోటీ మేకర్లో మోమోస్ అయితే చేశానండి. సో రెసిపీ అయితే చాలా బాగా వచ్చింది. అయితే రెసిపీ కంటే కూడా ముందు మీతో కొంచెం మాట్లాడాలి. సో ఏంటి భారతి గిన్నెలన్నీ ఇక్కడ పెడుతుంది అనుకుంటున్నారు కదా. సో ఒక్క నిమిషం ఇవన్నీ సర్ది మీతో మాట్లాడతాను. హాయ్ అండి. ఏంటి భారతి గిన్నెలన్నీ తీసి బయట పెట్టింది అనుకుంటున్నారు కదా. ఏం లేదండి, కొంచెం మాట్లాడాలి మీతోటి. సో ఇప్పుడు నేను వీడియోలోకి వెళ్ళే ముందు నేను మిమ్మల్ని కొన్ని అడుగుతాను, అది అవునా కాదా చెప్పండి, ఓకేనా? ఇప్పుడు ఇది నేను కొన్నప్పుడు మీతో షేర్ చేశాను. ఇది కొని దాదాపు 3-4 ఇయర్స్ అవుతుంది. ఇది ఆరెంజ్ బ్రాండ్ కడాయి అండి, ట్రిపుల్ లేయర్ ఆరెంజ్ బ్రాండ్ కడాయి, 22 సెంటీమీటర్స్. నేను 1050 పెట్టి కొన్నాను, షాప్లో కొన్నాను. మీకు ఏ వెబ్సైట్లో అయినా ఆన్లైన్లో అయినా దొరికేస్తుంది. సో వీటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎందుకు ఇస్తాను అంటే మిమ్మల్ని కొనమని ఇవ్వట్లేదు, చెక్ చేయమని ఇస్తున్నాను. ఎందుకంటే ఇది ట్రిపుల్ లేయరా కాదా. సో అంటే కొంతమంది అన్నారు నాకు ట్రిపుల్ లేయర్కి మామూలు గిన్నెలకి కూడా తేడా తెలియదు అని చెప్పి. సో నేను చాలా హట్ అయ్యాను ఆ కామెంట్కి. సో ఇన్ని సంవత్సరాల నుంచి వంట చేస్తుంటే నాకు వంట చేసే పాత్రల గురించి కూడా నాకు తెలియదు అంటే మరి నేను హట్ అవ్వకుండా ఎలా ఉంటాను. అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను. సో దీని వెయిట్ వచ్చేసి దాదాపు 30 కేజీ ఉంటుంది. కేజీ కన్నా కొంచెం తక్కువ అలా ఉంటుంది, అంత వెయిట్ ఉంటుంది. ఇలా గ్లాస్ లిడ్తో వస్తుంది. దీన్ని కాదు ఈ మూట, వేరే దాని మీద పెట్టాను. సో ఇది ఆరెంజ్ బ్రాండ్ కడాయి. ఓకే, అయితే డీమార్ట్లో కొనినవి నేను పాపం తెలియక డీమార్ట్లో కొనినవి ట్రిపుల్ లేయర్ అని చెప్పి చెప్తున్నావు కదా అని చెప్పి పెట్టారు. సో ఇది నేను డీమార్ట్లో కొన్నాను. ఇది కూడా దాదాపు కేజీ ఉంటుంది బరువు, కేజీ. దీని వచ్చేసి బలారియానో ఏదో ఉంటుంది. నేను ఇది కూడా ఆన్లైన్లో సెర్చ్ చేసి ఉంటే ఖచ్చితంగా లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇది కూడా దాదాపు కేజీ వెయిట్ ఉంటుంది. ఇది కూడా ట్రిపుల్ లేయర్ అని నాకు తెలిసినంత వరకు ఇది కూడా ట్రిపుల్ లేయర్ అని నేను అనుకుంటున్నానండి. ఒకవేళ అవునో కాదో మీరు ఒక్కసారి ఆ లింక్స్ చెక్ చేసి ఒకసారి నాకు చెప్పండి. దీని ప్రైస్ 900 పెట్టుకున్నాను, 900. ఇది కూడా, ఈ రెండు కూడా సేమ్ ఒకటేసారి కొన్నాను, సేమ్ బ్రాండ్. ఇది కూడా 900 పెట్టుకున్నాను, ఇది కూడా 900 పెట్టుకున్నాను. ఇది కూడా కేజీ బరువు ఉంటుంది, ఇది కూడా కేజీ బరువు ఉంటుంది. సో కేజీ బరువు ఉన్న కడాయిని ట్రిపుల్ లేయర్ అనకుండా ఏమంటారో నాకు చెప్పండి. సరే, ఇప్పుడు ఇది ఉందా, చూడ్డానికి ఇంత పెద్దగా ఉందా? కనీసం 100 గ్రాములు కూడా ఉండదేమో, 150 గ్రామ్స్ కూడా ఉండదేమో దీని వెయిట్. ఇది 3 పీస్ సెట్. ఇది మిక్సింగ్ బౌల్. ఇది వంట చేయడానికి పనికిరాదు, ఓన్లీ మిక్స్ గోధుమ పిండి ఇలాంటివి కలుపుకోవడానికి కేక్ మిక్సింగ్ బౌల్స్ అనమాట. ఇవి స్టీల్వి. ఇది సెట్ 600 ఎలాగో కొన్నాను. ఇది ఒకటే మహా అయితే 300 అలా పడి ఉంటుంది ఇది ఒక్క బౌల్. సో ఇది 300 బౌల్, లైట్ వెయిట్ వచ్చింది. ఇదే బౌల్ 900, దీనికన్నా ఇది చిన్నగా ఉంది. ఇది కేజీ బరువు ఉంది, 900 పడింది. డీమార్ట్లో తీసుకునిందే. మీరు డీమార్ట్లో ఆల్రెడీ కొన్న వాళ్ళు ఎవరైనా ఉన్నా కామెంట్ చేయండి, ఇది ట్రిపుల్ లేయరా కాదా అని, ఓకేనా? సో ఇది నాకు తెలిసినంత వరకు ఇది ట్రిపుల్ లేయర్. డీమార్ట్లో కొన్నాను, ఆన్లైన్లో కూడా అవైలబుల్లో ఉంటాయి ఇవి. సో నేను ఖచ్చితంగా చెక్ చేసి మరి వీటివి లింక్స్ ఉంటే ఇస్తాను. ఒకవేళ మీకు చూస్తే అర్థం కాకపోతే ఒకసారి మీరు అది ఓపెన్ చేసి మరీ చూడండి, ఇది ట్రిపుల్ లేయరా కాదా, అక్కడ ఏం మెన్షన్ చేశారు అని. మిమ్మల్ని కొనమని చెప్పట్లేదని, జస్ట్ నాకు ఎంత కోపం వస్తుందంటే అంత కోపం వస్తుందండి. ఇది లైట్ వెయిట్ ఉంది, దీన్ని నేను ట్రిపుల్ లేయర్ అని చెప్పలేదు కదా. ఇది నార్మల్లే, 100 గ్రాములు ఉంటుందేమో దీని వెయిట్. ఇది మహా అయితే 300 పడి ఉంటుంది నాకు. కానీ ఇది 900 పెట్టుకున్నాను. ఇంత వెయిట్ ఉన్నదాన్ని నేను ట్రిపుల్ లేయర్ అనుకుంటా ఏమనాలి? సరే, ఇది బిర్యానీ అండి. బిర్యానీ ఇందులో చేస్తాం, కానీ కొంచెం అడుగు పడుతుంది. దీనికి బాటమ్ థిక్గానే ఉంటుంది, కానీ ఇది ట్రిపుల్ లేయర్ కాదు. జస్ట్ ఇది బాటమ్ లావుగా ఉంటుంది అంతే. ఇదే మనకి వేరే వేరే బ్రాండ్స్లో మీరు అన్నట్టుగానే, అంటే మీరంటే అందరూ కాదండి, కామెంట్ పెట్టిన వాళ్ళ కోసం చెప్తున్నాను,
మీరు అన్నట్టుగానే ఇంత కడాయి అదే ఇంత బిర్యానీ హండి ఇండస్ వ్యాలీలోనో లేదా ఇంకోటి అయితే 3,000-4,000 పెట్టుకోవాలి. ఇది అయితే నేను ఇది నార్మల్ షాప్లో కొన్నాను, నాకు ఇది 1,200 పడింది. దీన్ని నేను ట్రిపుల్ లేయర్ అని ఏ రోజు మెన్షన్ చేయలేదు. చాలా మంది అడిగారు, నేను వాళ్ళకి కూడా చెప్పాను ఇది నేను షాప్లో కొన్నానండి అని చెప్పి చాలా మందికి చెప్పాను. ఇది ఏ రోజు కూడా నేను ట్రిపుల్ లేయర్ అని మీకు చెప్పలేదు. ఇకపోతే ఇండస్ వ్యాలీ ప్రొడక్ట్స్. ఈ ఇండస్ వ్యాలీ ప్రోడక్ట్ నేను ఎందుకు కొన్నాను అంటే ప్రమోషన్ కోసం కొనలేదు, నాకు వాళ్ళు ప్రమోషన్ ఇస్తే కొనలేదు, ఇది నాకు అవసరం కాబట్టి కొన్నాను. ఇంకొకటి నాకు ఈ షేప్ నచ్చింది, నాకు ఇందులో దాదాపు కేజీ పైగా ఉడుకుతుంది, అందుకని చెప్పి నేను ఈ బ్రాండ్లో తీసుకోవాల్సి వచ్చింది. నేను ఆల్రెడీ వేరే బ్రాండ్స్లో చెక్ చేశాను, చిన్నవి ఉన్నాయి తప్ప ఈ 3 లీటర్స్ ఉన్న ఈ క్యాస్ట్ ఐరన్ కడాయి అయితే వేరే బ్రాండ్స్లో నాకు కనపడలేదు. సో ఇది డిజైన్ నచ్చింది, ఆ షేప్, ఆ కడాయి షేప్ నచ్చింది. సో అది వండడానికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంది. ఇంకొక రీజన్ ఏంటి అంటే ఆ కడాయి కొనడానికి మెయిన్గా సో మనకి బాడీలో ఐరన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఐరన్ కడాయిల్లో వంట చేసుకొని తినడం వల్ల బాడీలో ఐరన్ డెఫిషియన్సీ తగ్గుతుంది అని చెప్పారు. సో అందుకని చెప్పేసి సరేలే, ఎక్కువగా మనం ఈ ఫ్రైస్ లేకపోతే కర్రీస్ ఏమైనా చేస్తూ ఉంటాం కదా, స్టీల్ కంటే కూడా క్యాస్ట్ ఐరన్ బెటర్ అన్నారని చెప్పేసి ఇది అన్నిటికీ ఉపయోగపడుతుంది కదా అని చెప్పి కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను. అది వేరే బ్రాండ్స్లో లేవు కాబట్టి ఇండస్ వ్యాలీలో తీసుకున్నా. ఇది ఎటువంటి ప్రమోషన్ కాదు, ఓకే అని నేను ఆ రోజు వీడియోలో కూడా చెప్పా, ఇది నేను డబ్బులు పెట్టి తెప్పించుకున్నానండి, ప్రమోషన్ వీడియో కాదు అని చెప్పి. ఒకవేళ ప్రమోషన్ వచ్చినా చేయడం తప్పని నేను అనట్లేదు, ఎందుకంటే నాకు ఆ ప్రోడక్ట్స్ అంటే ఇష్టము. ఒకవేళ వచ్చుంటే ఖచ్చితంగా హ్యాపీగా నేను చేసేదాన్ని. అయితే మొన్న ఒకళ్ళు నాకు కామెంట్ ఏం పెట్టారంటే, అయ్యో పోనీలే ఇప్పటికైనా నీకు ఇండస్ వ్యాలీ ప్రోడక్ట్స్ ప్రమోషన్కి వచ్చాయి, ఇన్ని రోజులు డీమార్ట్లో కొన్న గిన్నెల్ని నువ్వు స్టెయిన్లెస్ స్టీల్ ట్రిపుల్ లేయర్ గిన్నెలు అని చెప్పేసి చెప్పుకుంటూ ఉన్నావు కదా, ఇప్పటికైనా ఆ ప్రోడక్ట్స్ నీకు ప్రమోషన్కి వచ్చినాయి అని చెప్పి కొంచెం వెటకారంగా పెట్టారనమాట. అంటే నాకు అర్థం కాలే, ఇన్ని రోజులు నేను డీమార్ట్లో కొన్న గిన్నెల్ని నేను ఎందుకండి, నార్మల్ స్టీల్ గిన్నె అనుకోండి, స్టీల్ గిన్నెనే చెప్తాను, అది ట్రిపుల్ లేయర్ స్టెయిన్లెస్ స్టీల్ ట్రిపుల్ లేయర్ గిన్నె కాబట్టే, కడాయి కాబట్టే నేను అదే చెప్పాను. అలా కాకుండా నార్మల్ గిన్నెకి ట్రిపుల్ లేయర్ గిన్నెకి కూడా తేడా తెలియకుండా అంత తింగరదాన్ని అయితే కాదు కదా, ఒక 20 years నుంచి వంట చేస్తున్నాను, ఏ గిన్నె ఎటువంటిది, ఏ గిన్నెలో వండితే ఎలాగుంటుంది అని తెలియకుండానే వంట చేస్తున్నానా? ఇప్పుడు ఒక మాట మనం అనే ముందు ఎదుటి వాళ్ళకి ఎలా అర్థం అవుతుంది అని ఆలోచించి పెట్టాలి కామెంట్ అనేది. మనకి నచ్చినట్లుగా ఫోన్ మన దగ్గర ఉంది కదా, ఎలా పడితే అలాగా ఎటకారంగా వ్యంగ్యంగా నెగిటివ్ కామెంట్స్ ఇలాంటివి పెట్టేస్తే వాళ్ళకి ఏముందిలే తీసేసుకుంటారు అని చెప్పేసి. నాకు ఎంత కోపం వచ్చిందంటే, అంత ఎటకారం ఎందుకండి? నేను ప్రమోషన్ చెయ్యాలి అనుకుంటే నాకు 2 years బ్యాక్ నుంచే నేను ప్రమోషన్స్ చెయ్యొచ్చు. నాకు ఈ ఇండస్ వ్యాలీ ప్రోడక్ట్స్ కూడా నాకు ఎందుకు రాలేదు అంటే, లాస్ట్ 2 years బ్యాక్ నాకు కొన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ ప్రమోట్ చేయమని చెప్పేసి మెయిల్స్ అయితే వచ్చాయన్నమాట. అంటే క్యూర్ స్కిన్ కానీ, మమా ఎర్త్ కానీ, లేకపోతే ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి కదా. సో అవన్నీ కూడా నేను చేసుంటే నెమ్మదిగా ఒక్కోటి చేస్తే ఇండస్ వ్యాలీ ప్రోడక్ట్స్ రావడం పెద్ద కష్టమేమీ కాదు. మీరు చూసుంటే ఇది వరకు పెద్ద పెద్ద ఛానల్స్ అన్నీ కూడా ప్రమోట్ చేస్తాయి కదా బ్యూటీ ప్రోడక్ట్స్ అవన్నీ. అయితే వాళ్ళన్నీ కూడా ఫస్ట్ బ్యూటీ ప్రోడక్ట్స్ అన్నీ చేస్తూ తర్వాత పెద్ద ప్రమోషన్స్ వస్తాయి. నేను స్టార్టింగ్ వచ్చిన ఈ చిన్నవే నేను తీసుకోలేదు, యాక్సెప్ట్ చేయలేదు, కాబట్టి నాకు ఇవి కూడా రాలేదు. అంతే తప్పనిచ్చి, అంటే నాకు ఆ తర్వాత నాకు అర్థమైంది, ఓకే అవి చేస్తేనే ఇవి వస్తాయి అని చెప్పి. మనం ఒక ప్రమోషన్ అనేది చేస్తేనే తర్వాత నెమ్మదిగా చాలా ప్రమోషన్స్ వస్తాయి. నేనేమనుకున్నాను అంటే, నాకు అవన్నీ నేను చేయను, ఎందుకంటే నేను ఫేస్కి ఏ క్రీము పెట్టను, ఏది వాడను, కాబట్టి నేను అవన్నీ వాడి నేను అబద్ధం చెప్పలేను. సో ఒకవేళ మీకు అది నచ్చి ఇప్పుడు నిజంగా మీరు ఆ ప్రోడక్ట్ వాడి దానికి రివ్యూ ఇవ్వడం వేరే, నేను వాడకుండానే బాగుందని చెప్తే అది తప్పే కదా. అందుకే నేను వాటి కోసం నేను ఒకవేళ అవన్నీ 2 years బ్యాక్ నుంచి చేసుంటే నాకు 5,000 నుంచి 20,000 వరకు ఒక్కొక్క ప్రమోషన్కి డబ్బులు అయితే వస్తాయి. ఎందుకంటే మన ఛానల్ ద్వారా కొనేదాన్ని బట్టి మనకి ప్రతిసారి వాళ్ళ అమౌంట్ అనేది పంపిస్తూ ఉంటారనమాట. అంటే వాళ్ళు పే చేసేది చెప్తున్నాను, కమిషనో లేకపోతే పే చేయడం ఏదో అంటారు కదా, అట్లాగా. నేను ఆ డబ్బుల్ని కూడా పక్కన పెట్టి, వద్దు నేను వాడని దాని గురించి నేను రివ్యూ చేయకూడదు అని చెప్పేసి నేను ఎప్పుడు కూడా ఆ ప్రమోషన్స్ ఏవి చేయలేదు. ఇప్పుడు నేను కూడా జస్ట్ మహా అయితే ఒక 1 month 2 months నుంచి ఈ రివ్యూస్ ప్రమోషన్కి రివ్యూకి చాలా తేడా ఉందండి. ప్రమోషన్ అనేది
వాళ్ళు డబ్బులు ఇచ్చి ప్రోడక్ట్ ఇచ్చి చేపించుకునేది. అదే రివ్యూ అనేది నా డబ్బులు పెట్టి ప్రోడక్ట్ తెచ్చి బాగుంటే బాగుందని చెప్తాను, బాగలేకపోతే బాగలేదండి అని చెప్తాను. అది కూడా నేను ఎందుకు ఇప్పుడు స్టార్ట్ చేశాను అంటే, చాలామంది ఛానల్స్లో ఏంటి అంటే ప్రమోషన్స్ ఉండడం వల్ల వాళ్ళకి మంచిగా రీచ్ ఉంటుంది, భారతి మీరు స్టార్ట్ చేయొచ్చు కదా అని. ఓకే, నాకు కూడా కంటెంట్ దొరుకుతుంది కదా అని చెప్పేసి వీడియోస్లో ఎక్కువగా నా ఛానల్ చూసేది ఆడవాళ్ళే కాబట్టి, సో కుకింగ్కి సంబంధించినవి, ఇంటికి సంబంధించిన ప్రోడక్ట్స్, అది కూడా నేను బ్యూటీ ప్రోడక్ట్స్ ఏవి తెప్పించను, ఇంటికి సంబంధించిన ప్రోడక్ట్స్ కానీ, కిచెన్కి సంబంధించినవి కానీ, బట్టలు కానీ ఇలాంటివి, ఎందుకంటే నేను అవే వాడతాను కాబట్టి. బ్యూటీకి సంబంధించినవి నేను ఏది వాడను కాబట్టి అవి నేను ప్రమోట్ చేయను. సో ఇప్పుడు నాకు తెలిసినవే నేను చెప్తున్నప్పుడు నీకు అది కూడా తెలీదు అని కామెంట్ పెడితే నాకు మండుతుందా మండదా? సో ఇప్పుడు మీరందరూ చూస్తున్నారు కదా, నేను వాటి లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒక్కసారి చెక్ చేసి అవి ట్రిపుల్ లేయర్ కడాయిలా లేకపోతే నార్మల్ కడాయిలా అనేది మీరే చెప్పండి, మీరే కామెంట్స్లో పెట్టండి, ఓకేనా? సో నేను యాక్చువల్గా ఇవాళ చాలా మంచిగా అనుకున్నానండి, మంచి రెసిపీ షేర్ చేస్తున్నాను కదా అని అనుకున్నాను, మంచిగా వ్లాగ్ స్టార్ట్ చేద్దామని. ఉదయాన్నే లేచి ఇంకా పూజ అది చేసుకొని మంచిగా ఆ రెసిపీ షూట్ చేద్దాం అనుకున్నాను. కానీ నాకేంటి అంటే ఎంత కోపం వచ్చిందంటే, మొన్నే రియాక్ట్ అవ్వాలి, కాకపోతే ఇంక ఇంట్లో మా అమ్మ ఉందని చెప్పేసి నేను ఇంకా కామ్గా అయిపోయాను అనమాట. సో ఓకే, ఇంకా అది పక్కన పెడితే ఇంకా రెసిపీ విషయానికి వచ్చేస్తే, ఇక్కడ నేను మోమోస్ చేస్తున్నానండి. మొన్న నేను వుడెన్ రోటీ మేకర్ కొన్నాను కదా, సో ఆ రోటీ మేకర్లో మోమోస్ మనం మామూలుగా చిన్న మోమోస్కి చిన్నవి రుద్దాలి కదా, చపాతీలాగా చేయాల్సి వస్తుంది. సో అవి చేతితో చేయడం చాలా కష్టం కదా. సో ఈ వుడెన్ రోటీ మేకర్ ఎంతవరకు మనకి ఉపయోగపడుతుందో చెక్ చేద్దాం అని చెప్పేసి అందులో చేస్తున్నాను అనమాట మోమోస్. దానికోసం ఇక్కడ నేను క్యారెట్, క్యాబేజ్, క్యాప్సికము అలాగే పచ్చిమిర్చి ఈ మూడింటిని కూడా చాపర్లో వేసి చాప్ చేసుకున్నాను అనమాట. సో ఇదిగోండి, నేను మ్యాక్సిమం ఈ మధ్యకాలంలో అంటే ఇది కొని 1 వీక్ అవుతుంది ఈ కడాయి. సో 1 వీక్ నుంచి కూడా నేను ఈ కడాయిలోనే ప్రతిరోజు వంట చేస్తున్నాను. ఎందుకంటే చెప్పాను కదా, సో బాడీలో ఐరన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు ఇలా ఈ క్యాస్ట్ ఐరన్ కడాయిలో కానీ, నార్మల్ కడాయిలో అంటే నార్మల్ ఐరన్ కడాయిలో కానీ వంట చేసుకొని తింటే మనకి ఆ డెఫిషియన్సీ తగ్గుతుంది అని చెప్పారు కాబట్టి దాంట్లో వంట చేస్తానండి. దీనికి వచ్చిన పాటలు అండి బాబా, అనవసరంగా ఎందుకు కొన్నానా అనిపించింది నాకైతే అసలు. సో ఇప్పుడు దాంట్లో ఎక్కువ ఆయిల్ వేసుకోకండి, 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి. 1 స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత క్యాబేజు, క్యారెట్, క్యాప్సికము, పచ్చిమిర్చి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. నేనైతే ఒక 3-4 వేసుకున్నాను అంతే, ఇంకా కారం ఏం వెయ్యము. సో కొంచెం మిరియాల పొడి, ఆ తర్వాత ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్, అదే రుచికి సరిపడా సాల్ట్ వేసేసి మంచిగా కలిపేసుకోండి. అయితే ఒకటి చెప్పాలి, మామూలుగా మోమోస్కి ఈ వెజిటేబుల్స్ ఉంటాయి కదా, క్లాత్లో వేసి గట్టిగా పిండేస్తారనమాట. ఆ వాటర్ ఉంటుంది కదా క్యారెట్లు, క్యాబేజీలో, ఆ వాటర్ అంతా కూడా వెళ్ళిపోతుంది. కాకపోతే నేనేంటి అంటే ఆ వాటర్ అంతా వెళ్ళిపోతే ఇంకా ఆ వెజిటేబుల్స్లో ఉన్న జ్యూస్ అంతా వెళ్ళిపోతే ఇంకెందుకు వేస్ట్ కదా అని చెప్పి నేను ఇంక ఇలా కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసి మంచిగా ఫ్రై చేసుకుంటే ఏంటి అంటే దాంట్లో వాటర్ ఉంటుంది కదా క్యాబేజీలో, క్యారెట్లో, ఆ వాటర్తో ఆ వెజిటేబుల్స్ అన్నీ కూడా మంచిగా మగ్గిపోతాయి అన్నమాట. ఇంకా వాటర్ ఏమీ వేయకండి, సిమ్లో పెట్టేసేయండి, అది మంచిగా మగ్గిపోతుంది. మూత పెట్టకండి, మళ్ళీ ఆవిరి వచ్చేస్తుంది. దాంట్లో ఉన్న వాటర్తోనే అది సిమ్లో పెట్టేస్తే మంచిగా వేగిపోతుంది అనమాట క్యాబేజ్, క్యారెట్ అన్నీ కూడా. ఇంకా నేను చికెన్ మోమోస్ కూడా చేస్తున్నాను. దానికోసము బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. అలాగే సేమ్ ఇందాక అందులో ఏమేమి వెజిటేబుల్స్ వేసామో ఇందులో కూడా అదే క్యాబేజు, క్యాప్సికము, ఇక్కడ ఆనియన్ వేసాను, క్యారెట్ వేయలేదు. ఆనియను, క్యాప్సికము, ఆ తర్వాత పచ్చిమిర్చి, ఆ తర్వాత చికెను, బోన్లెస్ చికెన్ అనమాట. సో అన్నిటిని వేసేసి మంచిగా చాప్ చేసేసాను. అందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 1/2 స్పూన్ అయితే వేసుకున్నాను అనమాట. రుచికి సరిపడా సాల్ట్ వేసేసి మంచిగా ఇలాగ కీమాలాగా చేసేసుకోవాలి. సో ఇంక ఇక్కడైతే ఇదిగోండి మోమోస్ స్టఫింగ్, ఇది వెజ్ మోమోస్కి స్టఫింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకొని మంచిగా చల్లారబెట్టుకోవాలి. ఫ్యాన్ గాలికి పెట్టేస్తే మంచిగా చల్లారిపోద్ది అనమాట. సో ఇదిగోండి, ఇది బయట మోమోస్ అయితే చాలా ప్రైస్ ఉన్నాయండి. మొన్న ఎన్ని పెట్టారు, 7-8 పెట్టారు, 200 రూపీస్ తీసుకున్నారు. అంత సూపర్గా కూడా ఏం లేవన్నమాట. సో మోమోస్ మా ఇంట్లో ఎక్కువ ఇష్టంగా తింటారు. సో ఇంకా ఇది ఉంది కదా, రోటీ మేకర్ ఉంది కాబట్టి వుడెన్ది. సో ఒకసారి ట్రై చేద్దాము ఎలా వస్తుంది అని చెప్పేసి ఇంక దాంట్లో అయితే చేస్తూ ఉన్నాను. అయితే ఇందాక మనం చేసి పెట్టుకున్న వెజ్ స్టఫ్ ఉంది కదా, సో దాంతో మనం పరోటాస్ కూడా చేసుకోవచ్చు. అదే సేమ్ గోధుమ పిండి, నేను ఇక్కడ మైదా అయితే వేయలేదు. సేమ్ చపాతీ పిండికి ఎలా అయితే గోధుమ పిండితో కలుపుకుంటామో అలాగే పిండి కలుపుకోవాలన్నమాట. గోధుమ పిండి, 1 స్పూన్ ఆయిల్, కొంచెం సాల్ట్, వాటర్ వేసేసి సేమ్ చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి.
ఆ తర్వాత ఇంక ఇదిగోండి చికెన్ అయితే ఇలా మంచిగా ఒక్క స్పూనే ఆయిల్ వేసుకున్నాను, ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. యాక్చువల్గా ఆయిల్ అవసరం లేదు, డైరెక్ట్గా పెట్టేయచ్చు. కాకపోతే ఎక్కువ టైం పడుతుంది కుక్ అవ్వడానికి. ఇంకోటి ఏంటి అంటే లోపల స్టఫింగ్ అనేది ఉడుకుతుందో ఉడకదో అని చెప్పి కొంచెం టెన్షన్ ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి ముందుగానే ఆ వెజిటేబుల్స్ కానీ చికెన్ని కానీ కుక్ చేసుకున్నాను అనమాట. సో చికెన్ అయితే ఇంక స్టవ్ మీద ఉంది, అది సిమ్లో పెట్టాను. అది మగ్గే లోపల ఇంక ఈ లోపల వెజ్ మోమోస్ అయితే చేసుకుందాం. ఇదిగోండి గోధుమ పిండిని ఇందాక చెప్పాయి కదా, సో మనం చపాతీకి ఎలా అయితే మనం పిండి కలుపుకుంటామో అలా కలిపేసుకొని చిన్నవిగా చేసుకోండి. మామూలుగా అయితే మనం ఏం చేస్తాం, చపాతీ పాముకునే దాంతో ఇలా పామేసి దాంట్లో స్టఫింగ్ పెట్టి చేస్తాం కదా, అప్పుడు చాలా టైం పడుతుంది. నాకు నిజానికి పిల్లలకే కాదు నాకు కూడా మోమోస్ అంటే చాలా ఇష్టము. కాకపోతే ఇన్ని చపాతీలు రోల్ చేయాలి అంటే కొంచెం కష్టమే అనమాట. అందుకే ఇష్టం ఉన్నా సరే పెద్దగా చేయను అనమాట మోమోస్. ఎవరైనా హెల్ప్ ఉంటే, ఇప్పుడు ఇంకొక మనిషి అంటే శ్రావణి కానీ అట్లా ఎవరైనా హెల్ప్ ఉంటే, సో ఒకళ్ళు చపాతీ చేస్తుంటే ఒకళ్ళు ఫోల్డ్ చేస్తూ ఉంటే అప్పుడు చేస్తాను, కానీ ఎక్కువగా చేయను ఇష్టం ఉన్నా సరే. కానీ దీంతో చాలా ఈజీ అయ్యిందండి. ఇదిగోండి చాలా మోమోస్ చేశాను. చెప్పాలంటే కొన్ని మోమోస్ స్టోర్ కూడా చేశాను. ఎలా స్టోర్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఇంక ఇలాగా ఒక బటర్ పేపర్ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసేసి సేమ్ ఇలా పిండి చిన్నవి పిండి ముద్దలు ఇలా పెట్టేయండి. పెట్టేసిన తర్వాత మంచిగా మనకి ఇలాగా ప్రెస్ అయిపోతాయి చూడండి. ఇప్పుడు దాంట్లో స్టఫింగ్ పెట్టేసుకొని ఫోల్డ్ చేసుకోవడమే అనమాట. ఫోల్డ్ చేయడం ఏముంది, చాలా షేప్స్ అయితే చేస్తారు. నేనైతే మాత్రం ఈ కజ్జికాయలు చేస్తాం కదా, సో అట్లా ఇలాగా ఫోల్డ్ చేసేస్తున్నాను. ఇంకా వేరే షేప్స్ అయితే పెద్దగా నేనేం ట్రై చేయలేదు. ఎందుకు, షేప్ ఎలా ఉంటే ఏంటి, మనకి కావాల్సింది టేస్ట్ కదా. సో అందుకని ఇంకా ఇలా చేసేసాను అనమాట. సో వీటిల్ని ఇడ్లీ పాత్రలో, ఆ పాత్రకి కొంచెం ఆయిల్ అప్లై చేసేసి ఇవి ఇడ్లీ పాత్రలో పెట్టుకొని మనం ఉడికించుకోవడమే. 15 మినిట్స్ పాటు ఉడికించాలి. 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, మిగతా 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే మనకి మోమోస్ అయితే రెడీ అయిపోతాయండి. అయితే మీకు అవి ఉడికింది లేదు ఎలా తెలియాలి అంటే, అది ఉడికిన తర్వాత కొంచెం కొస ఉంటుంది కదా, కొంచెం ఆ ఎడ్జ్లో చిన్నది ఇలా కట్ చేసి నోట్లో వేసుకుంటే మీకు పిండిగా కాకుండా మంచిగా ఉడికినట్లు కనుక ఉంటే మోమోస్ ఉడికిపోయినట్లు అనమాట. సో వెంటనే తీసేయకుండా కొంచెం ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేస్తే ఈజీగా వచ్చేస్తాయి. అప్పుడు ఎంచక్కా తినేయచ్చు. ఇదిగోండి, ఇది ఇంకొకటి అనమాట, ఇంకొక షేప్. ఇది ఇలా కావాలి అన్నా కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి, ఏం లేదు, ఇలా కజ్జికాయలాగా ఇలాగా చేయడం, దాన్ని ఇట్లా రౌండ్ చుట్టేయడం అనమాట, అంతే. కానీ నేను అలా ఏం చేయలేదు, జస్ట్ మీకు చూపించడం కోసం మాత్రమే చేశాను అనమాట. సో ఇది చికెన్ మోమోస్ అయితే ప్లేట్ 300 ఎంతో చెప్పారు. సో నేను ఎందుకు ప్రైస్ చెప్తాను అంటే, బయట మైదాతో చేస్తారు. సో స్టఫింగ్ అనేది ఎన్ని రోజులు అయి ఉంటుందో వాళ్ళు చేయడము. సో ఇలాంటి రెసిపీస్ అన్నీ కూడా ఎప్పుడో ఒకసారి ట్రై చేసినా సరే ఇంట్లో మనమే ఎంచక్కా చేసుకోవచ్చు కదా అని చెప్పేసి చెప్తాను. అందులోనూ మొన్న నన్ను చూసి చాలామంది వుడెన్ రోటీ మేకర్ అయితే కొన్నారు. సో వాళ్ళకు ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి రెసిపీ అయితే షేర్ చేస్తూ ఉన్నాను. అయితే ఎలక్ట్రిక్ రోటీ మేకర్ కొన్నాం కదా భారతి, ఇంకా అది వేస్టేనా అని. అది ఏం వేస్ట్ కాదండి. సో దాన్ని కరెంట్లో పెడితే ఎంచక్కా వాడుకోవచ్చు. కాకపోతే ఒకవేళ ఎలక్ట్రిక్ రోటీ మేకర్ లేని వాళ్ళు వుడెన్ రోటీ మేకర్ బెటర్ అని చెప్తాను. ఒకవేళ అది కనుక ఉంటే అదే దాంట్లోనే వాడండి మీరు. అంటే ఇది బెటరా అది బెటరా అంటే రెండు మంచివేనండి. ఎలక్ట్రిక్ రోటీ మేకర్ అయితే నేను 4 ఇయర్స్ నుంచి వాడుతూనే ఉన్నాను. సో మీ అందరికి కూడా తెలుసు, చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నాను ఎలక్ట్రిక్ రోటీ మేకర్ నేను. కాకపోతే పవర్ లేకపోయినా కూడా ఈ వుడెన్ రోటీ మేకర్ మనం వాడుకోవచ్చు. అదేంటి అంటే పవర్ ఉంటేనే వాడుకోవచ్చు, అంతే తేడా, ఇంకా అంతకుమించి ఏం లేదు. ఇంకోటి ప్రైస్ కూడా, సో అది 2500 పెట్టి కొన్నాను రోటీ మేకర్, ఇది 900 కదా వుడెన్ రోటీ మేకరు. ఇంకోటి ఏంటి అంటే ప్రోడక్ట్ అవుట్ ఆఫ్ స్టాక్లో ఉందండి. సో ఒకవేళ ఆ స్టాక్ ఉంటే మాత్రం లింక్ ఇస్తాను. ఒకవేళ ప్రోడక్ట్ అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంటే లింక్ అయితే ఇవ్వలేను. సో అదైతే మాత్రం ఒకసారి మీరు అప్పుడప్పుడు విష్ లిస్ట్లో యాడ్ చేసి పెట్టుకోండి. మనకి స్టాక్ వచ్చింది అంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది, అప్పుడు మీరు కొనుక్కోవచ్చు. సో ఇదిగోండి, 15 మినిట్స్ తర్వాత మనకి గోధుమ పిండితో చేసిన హెల్దీ మోమోస్ అయితే రెడీ అయిపోయాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. మా పిల్లలకి, నాకు, అందరికీ చాలా ఇష్టం అనమాట. సో ఇవైతే వెజ్ మోమోస్. నిజానికి మధ్యాహ్నం వంట ఏం చేయలేదు, పిల్లలకి ఇంక ఇవే పెట్టేశాను. ఇప్పుడు ఈ స్టఫింగ్ తోటే నేను నైట్కి పరాటాస్ లాగా చేశాను అనమాట. సో అది కూడా యాక్చువల్గా మీకు షేర్ చేయాల్సింది, ఇప్పటికే వీడియో లెంత్ అయిపోయింది కదా, ఇంకొక వీడియోలో ఎప్పుడైనా షేర్ చేద్దాంలే అని చెప్పేసి ఇంకా అదైతే షేర్ చేయలేదు. ఏమీ లేదండి, ఆ చపాతీ పిండి ఉందా,
చపాతీ పిండిని ఒక గిన్నెలాగా చేసి దాంట్లో ఈ క్యాబేజీ స్టఫింగ్ పెట్టేసి మనం రౌండ్ బాల్ లాగా చేసి స్లోగా ప్రెస్ చేసేయడమే అనమాట. ప్రెస్ చేస్తే మనకి బొబ్బట్లాగా తయారైపోద్ది. దాన్ని పెనం మీద ఫ్రై చేసుకోవడమే అటు ఇటు అంతే. సో స్టఫింగ్ పరాటా అనమాట, అది క్యాబేజీ స్టఫింగ్ పరాటా. సో అలా కూడా చేసుకోవచ్చు. సో ఇంక అదైతే పిల్లలకి ఫస్ట్ అది పెట్టేశాను, వెజ్ మోమోస్. ఆ తర్వాత ఇంకా చికెన్ కూడా వేగిపోయిందనమాట, చికెన్ స్టఫింగ్. సో దాన్ని ఇంకేంటి అంటే ఇంక నెమ్మదిగా ఫస్ట్ 1-2 చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. నించొని చేసే కంటే కూడా కూర్చొని చేసేసి అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకొని అప్పుడు వెళ్ళి మీరు బాయిల్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇదిగోండి, నేనైతే ఫస్ట్ ఇంకా పిల్లలకి ఆకలి అంటారు కదా, అందుకని ఫస్ట్ పిల్లలకి పెట్టేశాను. ఆ తర్వాత ఇంకా రూమ్లోకి వచ్చేసి ఇలాగ అన్ని రోటీస్ అయితే చేసేసుకున్నాను అనమాట, చిన్న చిన్నవి చేసేసుకొని ఆ తర్వాత చికెన్ కూడా ఈ లోపల చల్లారుతుంది కదా, ఇంక ఇప్పుడు అవన్నీ కూడా ఒకటేసారి ఇంక ఇలా ఫోల్డ్ చేసేసుకుంటా ఉన్నాను. అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకొని కొన్ని అయితే బాయిల్డ్ మోమోస్, ఇంకొన్ని అయితే ఫ్రైడ్ మోమోస్. ఒకసారి యాక్చువల్గా ఫ్రైడ్ మోమోస్ కంటే కూడా బాయిల్ చేసిన మోమోసే ఇష్టము. కాకపోతే ఒకసారి మీతో రెసిపీ షేర్ చేద్దామని చెప్పేసి కొన్ని ఫ్రై చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకున్న మోమోస్ని వాటర్లో డిప్ చేయండి. వాటర్లో డిప్ చేసి ఇదిగోండి ఇట్లా బ్రెడ్ క్రమ్స్లో పైన బ్రెడ్ క్రమ్స్ కనుక అద్దితే ఏంటంటే మనకి క్రిస్పీగా ఉంటాయన్నమాట ఈ మోమోస్ అనేవి, చాలా బాగుంటాయి. సో మీకు ఇలా బ్రెడ్ క్రమ్స్ లేవు అనుకుంటే మీరు నార్మల్గా కూడా ఫ్రై చేసుకోవచ్చు. కాకపోతే మీకు సేమ్ బయట తిన్నట్లుగా మీకు ఉండాలి అంటే ఇలా బ్రెడ్ క్రమ్స్ని పైన కోట్ చేయండి, చాలా బాగుంటుంది. బ్రెడ్ క్రమ్స్ అంటే ఏం లేదు, బ్రెడ్ని మీరు ఫ్యాన్ గాలికి ఎండబెట్టేసి దాన్ని మిక్సీ చేసేసి ఆ పౌడర్ని మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా కొంచెం కొంచెం తీసుకొని వాడుకోవచ్చు అనమాట. సో కొన్ని అయితే ఇడ్లీ పాత్రలో పెట్టి ఉడికిస్తున్నాను, ఇంకొన్ని అయితే ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాను. సో వీటిల్ని మీరు ఏదైనా ఒక బాక్స్లో పెట్టుకొని ఎంచక్కా స్టోర్ చేసుకోవచ్చండి. ఇవి కనీసం ఒక 2 వీక్స్ అయినా సరే ఏమీ పాడవవు. అంతకన్నా ఎక్కువ రోజులు ఉంటాయి, కానీ ఎందుకు అంతకన్నా ఎక్కువ రోజులు ఉంచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. బయట మనకి డిపార్ట్మెంటల్ స్టోర్లో కానీ లేకపోతే సూపర్ మార్కెట్స్లో కానీ ఇవన్నీ కూడా ప్యాకెట్స్లో అమ్ముతూ ఉంటారు. సో అంత అవసరం లేకుండా ఇంట్లో చేసినప్పుడే కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకొని ఒక 1 వీక్కి సరిపడా చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా మళ్ళీ రేపో ఎల్లుండో ఇంకెప్పుడైనా తినాలి అనిపించినప్పుడు మళ్ళీ కర్రీ చేసి మళ్ళీ ఈ టైం అంతా వేస్ట్ అవ్వకుండా చేసేటప్పుడే కొంచెం ఎక్కువ చేసి పెట్టుకుంటే ఇంకొకసారి కూడా చేసుకోవచ్చు కదా. సో ఇప్పుడు ఏంటి అంటే నేను కొన్ని ఫ్రై మోమోస్ అలాగే కొన్ని బాయిల్డ్ మోమోస్ చేశాను. కొన్ని మోమోస్ ఏంటి అంటే నేను స్టోర్ చేసుకుంటున్నాను అనమాట, మళ్ళీ ఇంకొక 2-3 డేస్ ఆగిన తర్వాత చేయొచ్చు కదా అని. సో ఇంక ఇదిగోండి ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాను. నూనె వేడిగా ఉండాలి, నూనె సిమ్లో పెట్టి అస్సలు ఫ్రై చేయకండి. ఎందుకంటే అది మీరు ఇలా అతికిచ్చారు కదా, ఆ మోమోస్ మీరు సిమ్లో పెట్టి కనుక ఫ్రై చేస్తే ఇట్లా ఓపెన్ అయిపోయి లోపల ఉన్న కర్రీ అంతా బయటకు వచ్చేసి స్టఫింగ్ అంతా అలా వచ్చేస్తుంది అనమాట బయటికి. కాబట్టి నూనె వేడిగా ఉండాలి. నూనె వేడిగా ఉన్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి అప్పుడు ఫ్రై చేసుకోవాలి. మీరు నూనె వేడెక్కక ముందే కనుక మోమోస్ కనుక అందులో వేస్తే స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇంకోటి ఏంటంటే దానికి ఉన్న పైన కోటింగ్ ఉంది కదా బ్రెడ్ క్రమ్స్, అదంతా కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట. కాబట్టి ఆ నూనె వేడిగా ఉన్న తర్వాతే ఫ్రై చేసుకోండి. ఇదిగోండి చాలా క్రిస్పీగా బాగుంటాయి. నిజానికి చెప్పాలి అంటే ఇవి బాగుంటాయి, కానీ వీటికంటే కూడా మాకు ఎక్కువగా బాయిల్డ్ మోమోస్ అంటేనే ఇష్టం అనమాట. సో ఇది కావాలి అనుకుంటే ఇది ట్రై చేయండి, ఉడకబెట్టినవి కావాలి అనుకుంటే బాయిల్ చేసుకొని తినచ్చు, మీ ఇష్టం అనమాట. సో ఇవైతే కొన్ని ఇదిగోండి, కొన్నేమో చికెన్వి కొన్నేమో వెజ్ అనమాట. సో వెజ్ ఏంటి అంటే ఇంకా బాయిల్ చేసుకుందాం అని చెప్పేసి ఇంక ఇలా స్టోర్ చేసుకుంటున్నాము. సో అలాగా మీరు కూడా కావాలి అనుకుంటే ఇంక ఇలా స్టోర్ చేసుకోండి. సో ఇంక నేనైతే వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. రేపటి వ్లాగ్లో మళ్ళీ వస్తాను, అప్పటి వరకు అయితే ఉంటాను. సో మీరైతే మాత్రం మీ కామెంట్ని ఖచ్చితంగా నాకు చెప్పండి ఎలా ఉంది ఏంటి అని చెప్పి. ఓకేనా, బాయ్ అండి.